గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని అంటే ఎలా అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ట్రైన్ చేయటం మీకు టఫ్ అనిపించిందా? అంటే ఇప్పుడు నేను మొదలున భయపడ్డాను. అంటే నాకు ఒకరోజు ముందే తెలుసు. ట్రైనింగ్కి వెళ్ళే 1 month ముందు 120 days ముందు నేను కలకట్టాలో ఉన్నాను. సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. ఒక కుర్రాడు ఉన్నాడు, మంచి కుర్రాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాడు, అతనికి నేను హెల్ప్ చేయాలి, నేర్పించాలి, వాళ్ళ మేనేజర్ నీకుతో మాట్లాడతారు. ఎవరు సార్ అంటే, చెప్తారు, నీకు అన్నీ చెప్తారు అన్నాడు. ఎవరో సార్, ఇప్పుడు మా గురుగారి దగ్గర కలకట్టాలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేనేజర్, ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరే అంటే, సార్ బళ్ళార్లో ఉంటారు, ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకు అన్నాడు. సరే పర్వాలేదు. సో ఎప్పుడైతే మాట్లాడానో అతనితో చక్కగా అనిపించింది. మరి నేను హైదరాబాద్ రావడానికి కొంచెం టైం ఉంది, ఒక 10 days తర్వాత వస్తాను, అప్పుడు నేను కాల్ చేస్తాను, మనం కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం. దెన్ హైదరాబాద్లో ఒక హోటల్లో కలిసాం, ఒక మీటింగ్ పాయింట్లో కలిసాం. చూస్తే ఓ మినిస్టర్ కొడుకు అంటున్నాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటున్నాడు. చూస్తేనేమో ఒక వ్యక్తి వస్తున్నాడు, పైన ఒక హోటల్లో, స్టార్ హోటల్లో మీటింగ్. దెన్ రాగానే పాదాబంధం చేసినాడు, యంగ్ కుర్రాడు, బాడీ చూస్తే స్టిఫ్గా టైట్గా ఉంది. దెన్ మాట్లాడుతున్నాడు, ఆ వీడియో కాల్లో మాట్లాడినదే చూశాను. సార్ నాకు మైమ్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉంది, నేను యూకేలో కొంచెం చదువుకొని వచ్చాను, బట్ నాకు ఒక కోర్స్ కావాలనుకుంటున్నాను, మీ పేరు రికమెండ్ చేసినారు, మీతో మాట్లాడాలని ఉంది, ఏదైతే మీతో ఫోన్లో మాట్లాడిందో కాకుండా అని జస్ట్ ఈ ప్రొలాంగ్డ్. బట్ అయ్యమ్మ, నువ్వు అంతగానో హీరో కావాలనుకుంటున్నావు, మీ ఫాదర్ ఏం చేస్తారు ఏంటంటే, ఎక్స్ మినిస్టర్ సార్, ఈ డిడెంట్ రిలీవ్, అసలు ఏం చెప్పలేదు మన బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే గాలి జనార్దన్ ఏం చెప్పలేదా? చెప్పలేదు. ఈ పేరు ఏం పేరు అంటే, కిరీటి. ఓకే, ఏమైనా కోర్స్ చేసావా? లేదు సార్, జస్ట్ ఓన్లీ యూకే నుంచి ఇలా లండన్ థియేటర్లో ఓన్లీ ఫిలిం స్కూల్ చేశాను, బట్ నాకు అంత లేదు, మీరు చెప్పాలి, నాకు ఐఎమ్ ద జీరో, ఐ వాంట్ టు బిగినింగ్ బేసిక్స్ చాలా ట్రై చేస్తున్నాను, బట్ ఐఎమ్ సెర్చింగ్ గురువు. సరే, నా సిలబస్ చాలా టఫ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుంది, అంటే కష్టం ఉంటుంది, అయినా సరే ఇష్టంగా చేస్తాను, నేను కొడుతుంటానే, తిడుతుంటాను అంటే, నో ప్రాబ్లం సార్, నాకు అట్లనే కావాలి, అన్నిటికీ ఓకే అంటున్నాను సార్. ఒక క్వశ్చన్, మైండ్ ద్వారా నాకు ఎమోషన్స్ ఇవన్నీ రావాలనుకుంటున్నాను, అంటే కన్నీళ్ళు చెప్పగానే కన్నీళ్ళు రావాలి, ఇవి వస్తాయా? ఇవి వస్తుంది, ఎంతసేపు పెద్ద విషయం కాదు. సో మీరు గూస్ పాన్స్ తెప్పిస్తారట, అది ఇదంటే ఐ షోడ్ హిమ్ చిన్న. దెన్ ఈ ఫెల్ట్, సార్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్షాప్? సో నువ్వు ఎప్పుడంటే అప్పుడే, ఓ మంచి రోజు చూసుకొని అమ్మ నాన్నతో మాట్లాడు, మీ అమ్మ నాన్నతో మాట్లాడితే ఐ విల్ డిసైన్ ఫర్ యూ. బట్ అందరి మాదిరిగా, ఓ ఇన్స్టిట్యూషన్ మాదిరిగా పలక మీద బోర్డు ఇలా సిలబస్ ఉండదు, బట్ ప్రాక్టికల్ ఉంటుంది, అంటే నేను దేనికైనా సిద్ధమే సార్. సో ఓకే అని అన్నాడు, చాలా చక్కగా అనిపించింది. ఓకే రైట్ అన్నా, ఒక కప్పు టీ ఏదో తాగాం, వెళ్ళిపోయాం, నా పని జరిగింది. ఒకరోజు ముందు ఆ సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేసి, నేను ఇలా షూట్లో ఉన్నాను, కలుద్దాము. సార్ వాళ్ళు ఏదో ఎల్లుండి షో పెట్టుకుంటున్నారు, వెళ్దాం. భరణి గారు ఉండే, నేను ఐ నెవర్ డిమాండ్ సమ్ ఎనీ పీపుల్, నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను చేయిస్తా అని నా గురువులు నాకు అలా ఎప్పుడు నేర్పించలే, నేను అదే పాలసీలో వెళ్తున్నాను. సో నేను డబ్బులు ఏం తీసుకోండి సార్, ఐ కమింగ్ ఓన్లీ ఫర్, మీరు చెప్పినారు, మీరు వెళ్ళేసి వస్తాను. నేను యూ హ్యావ్ టు సమ్ అమౌంట్ సార్, మీరు చెప్పారు, నేను వెళ్తాను అంతే. వాళ్ళు ఎవరో తెలుసా అని పక్కనే ఉన్న భరణి గారు అన్నారు అనమాట. అంటే ఎవరు గాలి, అయితే నేను పోను సార్. సార్ బాగా డబ్బున్నోళ్ళు ఉన్న వాళ్ళకి ఏమంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన ముందు యాక్ట్ చేస్తారేమో. లేదు, ఈజ్ వెరీ డెడికేటెడ్, యూ గో. దెన్ ఐ గివెన్ వన్ కండిషన్, వాళ్ళ మేనేజర్తో చెప్పాను, దే వాంట్ టు బుక్ ఏ ఫ్లైట్. నేను చెప్పాను, ఐమ్ కమింగ్ బై మై కార్, నా కార్లో నేను వస్తాను, డీజిల్ ఖర్చులు మీరు ఇవ్వండి, నా అకామిడేషన్ మీ ఊరికి వస్తున్నాను కనుక మీరు ఇస్తారు, నా ఫుడ్ మీరు చూసుకుంటారు, అయినా నాది నేనే తింటాను. ఓకే, మీరు నాకు నచ్చలేదు అనుకోండి, నేను వెళ్ళిపోతాను, నేను మీకు నచ్చలేదు అనుకో, నేను వెళ్ళిపోతాను. సో
నా కండిషన్ చెప్తాను, ఉదయం 4 గంటలకు మీరు లేవాలి ఉదయం. సో అంటే సార్ నేను పడుకునేదే 2:30, 3 అవుతుంది సార్, 4 గంటలకు ఎట్లా అయితే నీ ఇష్టం అయ్యా, నేను వెనక్కి వెళ్తాను సార్, మెల్లిగా స్టార్ట్ చేద్దాం సార్ 5. దెన్ ఈ స్టార్టెడ్ విత్ 5 o'clock, దెన్ ఈ వర్క్ హార్డ్. సో అట్లా మా జర్నీ 21 రోజులు జరిగింది. మీ దగ్గర ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్ లో ఉంటుందా? అంటే ఉదయం 4 గంటలకు లేవటం అంటే రీజన్ ఏంటి సార్ అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేసాం అనుకోండి, మనకు తెలిసేది బ్రహ్మ ముహూర్తం, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఓన్లీ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు పొద్దున్నే లేవాలనుకోండి, రాత్రి తొందర పడుకోవాలి. రాత్రి తొందర పడుకోవాలంటే మీ డిన్నర్ తొందర కంప్లీట్ చేసుకోవాలి. సో ఒక సెటప్ కోసం మీరు రాత్రి మీరు ప్రిపేర్ అవుతారు. ఓకే. సో రేపటి పొద్దున కోసం మీరు పడుకున్నప్పుడు యూ విల్ గివ్ యువర్ కమాండ్, నేను రేపు పొద్దున్నే లేవాలి, ఐ నీడ్ టు వర్క్ ఫర్ యాక్టింగ్, ఇది నేర్చుకోవాలి. సో నీ బాడీ అండ్ మైండ్ ట్యూన్ అవుతుంది. సో అప్పుడు టీచర్కి ఈజీ అవుతుంది, అతనికి కూడా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. సో ఇది ఒక తన శరీరాన్ని సిద్ధం చేసేటువంటి ప్రక్రియ. ఓకే. అండ్ ట్యూన్, ఇప్పుడు మనం ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ట్యూన్ చేయకుండా వాయిస్తారా? సో ఒక నటుడిగా తయారు కావాలంటే అతని బాడీని ట్యూన్ చేయాలి. బట్ యాక్టింగ్ నేర్చుకునేది బాడీకి కాదు, ఇంటర్నల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్, ఈ రెండింటిని సమయవనం చేసేటువంటి ప్రక్రియ యాక్టింగ్ ట్రైనింగ్. ఓకే. అంటే అతను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు, అంటే మీరు చెప్పినవన్నీ చేస్తారని మీరు నమ్మారు అసలు? నేను నమ్మలేదు. బట్ ఎప్పుడైతే అతను బ్రేకప్ చేస్తాడో నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడైనా. బట్ హీ నెవర్ బ్రోకప్. అండ్ ఎందుకంటే అతని రోజు అతనికి ఏమొస్తే ఇది చేస్తే ఇది వస్తుంది, అతని బాడీ బాగా టైట్ ఉండేది, బికాస్ హీ డిడ్ ఎక్సర్సైజ్ ముందు జరుగుతుంది. అతనికి ఆ షోన్ ఇన్ రిజల్ట్, బాడీని ఫ్లెక్సిబిలిటీ చేయడం ఎట్లా, మసాజ్ అండ్ మజిల్ ఓపెన్ చేయడం ఎలా, అలైన్మెంట్ ఎలా చేయడం ఎలా, లోవర్ ఓపెన్ చేయడం ఎలా, అప్పర్ నెక్, ఆల్ జాయింట్స్ యాజ్ ఏ శారీరక అభినయం అంటారు. సో బాడీ టోటల్గా ఓపెన్ చేయడం ఎలా, సో దట్ ఈస్ ఎ పార్ట్ ఉంటుంది యాక్టింగ్లో. సో అవన్నీ చేసిన తర్వాత అతను ఫీల్ అయ్యాడు, సార్ ఐ కెన్ డూ మిడిల్ స్ప్లిట్, ఐ కెన్ డూ బ్యాక్ అండ్ అప్. సో అతను రేపు జిమ్నాస్టిక్ నేర్చుకోవాలంటే ఎలాంటి బాడీ అవసరం, అలాంటి బాడీని నేను తయారు చేసి పెట్టినాం. ఓకే. సో దట్ వాజ్, సో అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుపోయాయి. ఓకే. అట్లా జనరల్గా ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీది? కిరీటికి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి అసలు? సో ఫస్ట్ అతనికి టఫ్ ట్రైనింగ్ అంటే నాకు తెలిసి అతని ఎక్స్ప్రెషన్, మార్నింగ్ లేవడం ఒకటి, రెండోది నాన్ వెజ్ మానేయడం చెప్పడం. ఓకే. సో యూ హ్యావ్ టు బి వెజిటేరియన్. అండ్ సార్ ఎట్లా సార్ జిమ్ ట్రైనర్ ఉన్నాడు, వీ పే హిమ్ ఎలాట్ సార్, వాళ్ళు వచ్చి బయట నుంచి వచ్చారు ఉన్నారు అంటే నేను అన్నాను, వెన్ యు ఆర్ క్రియేటింగ్ వర్క్ నేర్చుకుంటున్నప్పుడు బాడీ తొందరగా అలసిపోతుంది. మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే శరీరం అలసిపోతుంది, అలసిపోతే మనసు కూడా అలసిపోతుంది. నీకు యాక్టింగ్ ట్రైన్ ఎక్కడ నడుస్తుంది? సో దానివల్ల పనికిరాదు. సో ఫిజికల్ ట్రైన్ కూడా ఆపాలి. అతను మామూలుగా ఇవాళ రేపుల్లో ఏంటంటే హీరో అనగానే బాడీ కరెక్ట్గా ఉండాలి, జిమ్ 6 packs 8 packs అండ్ మజిల్ ఇలా అని ఒక సోకాళ్ళు ఉంటారు. అది తొందరగా అర్థం చేసుకొని ట్రైనింగ్ ఆపేసినాడు. సార్ ఓకే సార్ 21 days, బట్ మీట్ ఎందుకు సార్ వద్దన్నారు మా ఇంట్లో. బట్ ఐ సెట్ మాంసం తింటే శరీరం గట్టి పడుతుంది, వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి ఫ్లెక్సిబిలిటీ ఈజీగా అవుతుంది. దెన్ 3-4 days తర్వాత తనకి తేడా తెలిసింది. సో నేనే పుషప్ చేసినప్పుడు అతని బాడీ వినడం చూసేసి తనకు అర్థమైంది, ఎస్ ఇది వర్క్ అవుతుంది, నేను కంటిన్యూ అవుతాను. సో అట్లా రిజల్ట్ చూపిస్తూ పోతున్న కొద్దీ అతనిలో ఉత్సాహం పెరిగింది. సో దాట్ వే ఈ గాట్ ఎ ఇంట్రెస్ట్. దెన్ అతని ఇంట్రెస్ట్ని పెరుగుతూ పోతుంటే నేను అతని యొక్క సిలబస్ పెంచుకుంటూ పోయాను. ఓకే. అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్లో తను ఛాలెంజింగ్గా ఫీల్ అయినాయి ఏంటి? అంటే దాన్ని చేయటం కొంచెం హార్డ్గానే అనిపించిందా, ఆయనకు లేకపోతే ఈజీగా చేసేసాడు ఆ ట్రైనింగ్ని? బిగినింగ్ ఎనీవన్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఉంటుంది. బట్ అతనికి నాకు తెలిసి ఏంటంటే కర్ణాటక అండ్ తెలుగు బళ్ళారి బార్డర్, తెలుగు కొంచెం అటు ఇటుగా ఉండేది. అది ప్రాపర్గా అతనికి ఏకసంతాగ్రహి మాదిరిగా ఉండేదండి. చదవడం కంటే వినగానే డైలాగు ఇమీడియట్లీ ఒక 10 లైన్లనే చెప్పగలుగుతాడు. సో ఆ కెపాసిటీ ఉంది.
సో ఐ అబ్జర్వ్ దట్ వన్. ఓ పెద్ద దుర్యోధనుడికి సంబంధించినటువంటి ఔరా ఈ రచనా చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి అది నోటికి వచ్చేసి పూర్తిగా. ఓకే. సో అది సాయి కుమార్ గారికి ఒకసారి వినిపించారట. సో ఐ ఫెల్ట్ ఎట్లా వచ్చాయంటే సార్ వినగానే సో ఆ గ్రాస్పింగ్ పవర్ తనలో ఉంది, తను అనుకున్న సాధించగలుగుతాడు. ఓకే. సో దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ అ వర్కబుల్ మెటీరియల్ బాడీ. సో నేను ఎంతకంటే అంత పుష్ చేస్తుంటే నాకు ఆన్సర్ వినబడేది. సో ఐ పుష్డ్ హిమ్. సో ఫుడ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అతనికి కష్టం ఏముంటుందంటే డిఫరెంట్ అటిట్యూడ్స్ని గ్రాస్పింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది బిగినింగ్లో. తర్వాత హీ పికప్డ్ ఎవ్రీ వన్. సో వీ యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ అనేక మంది బాడీ లాంగ్వేజ్ని క్యారికేచర్ని కాపీ చేయడము అండ్ రీక్రియేట్ చేయడము. సో దాంట్లో తను ఐ షోన్ సమ్ టెక్నిక్స్. ఓకే. దెన్ ఈ పిక్డ్ అప్. సో అది నాకు నచ్చిన విషయం. ఎందుకంటే గోల్డెన్ స్పూన్ మీరే అన్నారు కదా, ఉన్న వ్యక్తి బయట ఎలా కంఫర్ట్ ఫీల్ అవుతాడో లేదో అనుకున్నాను, కానీ బట్ ఆ టైంలో ఈ సబ్జెక్ట్ కోసం అన్నప్పుడు ఎంతకైనా వెళ్ళిపోయినాడు. ఓకే. అంటే ఈ ట్రైనింగ్ మధ్యలో ఎప్పుడైతే డ్రాప్ అవుతున్నాడేమో, నా ట్రైనింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతాడేమో అని అనిపించింది ఎప్పుడన్నా? వెళ్ళిపోయేటట్టుగా నేను ట్రై చేశాను. ఓకే. నేను ట్రై చేశాను. ఐ పుష్డ్ హిమ్ బికాజ్ మళ్ళీ అవకాశం రాదండి. ఒక వ్యక్తికి ఒక ట్రైనింగ్ ఒక లెవెల్ పెరుగుతుంటే సో వీ నీడ్ టు పుష్ హిమ్ మోర్. సో ఇప్పుడు వెళ్ళిపోతాడు అని అనుకునేవాడిని. సడన్గా మళ్ళా సార్ విల్ ట్రై ఇట్ అనేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ ఫోల్డ్ ఉండేది అతనిలో నేను గమనించింది ఏంటంటే అతనిలో చాలా ఎమోషనల్ మెమొరీ ఉండేది. ఓకే. ఫాదర్ని చూశాడు, అనేక ఆటుపోట్లను చూశాడు. ఎస్. సో తను ఒక అద్భుతమైనటువంటి మళ్ళా ఇంకోటి ఒక మంచి ఉన్నత స్థితి లోపల తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పట్టుదల అతనిలో కనబడింది నాకు. సో అందులో భాగంగా బ్లైండ్ ఫోల్డ్లో ఉంటుంది ఒక చిన్న వెనక ఫోర్ట్ ఉండేది. ఆ ఫోర్ట్కి మరి వితౌట్ చెప్పల్ కెన్ యూ అచీవ్ దిస్ వన్, పైదాకా మొదటి గేట్ నుంచి పైదాకా నువ్వు ఎక్కగలుగుతావు. వీ వోంట్ సపోర్ట్ ఎనీ వన్. దెన్ బిగినింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటుంది దానికి అండ్ ఈ సక్సీడ్. దెన్ ఈ గాట్ ఎ కాన్ఫిడెంట్. తను ఎవరి సపోర్ట్ లేకుండా 2 hours 2.5 hours టైంలో తను బ్లైండ్ ఫోల్డ్ కళ్ళ గంతలు కట్టుకొని ఎక్కాడు. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పైనుంచి పడితే కింద పడవచ్చు, దెబ్బలు తగులుతాయి అండ్ కుచ్చుకొని రక్తం వచ్చింది, చిన్న ఇరిటేట్ అయ్యాడు, ఆయన ఎక్కాడు. సో దెన్ ఆఫ్టర్ దట్ వెన్ హీ అచీవ్డ్, సార్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ పోతుంటే స్టూడెంట్ చక్కగా వింటుంటే గురువులకి ఏముంటుంది, ఆనందం ఉంటుంది కదా. సో దట్ వే ఎక్స్ప్లోర్డ్.